నమస్తే. సో ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే వింటర్ టైర్స్ వీడియో తీసి డిసెంబర్లో తీసిన నేను వీడియో ఎప్పుడైతే నేను వింటర్ టైర్లు కొన్ని ఇన్స్టాల్ చేస్తున్నానో సో అది ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు అసలు ఆ వీడియో చూస్తే అప్పుడు అసలు ఏమీ మాట్లాడుతూ ఇంట్రో అదంతా ఏం చేయలేదు అన్నట్టు. మనం జనరల్గా ఇండియాలో ఉన్నప్పుడు వింటర్ అంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటాము, మహా అయితే హుడీలు స్వెటర్లు కొనుక్కుంటాము, ఎవరైనా బైక్ రైడ్ చేసేటైతే గ్లౌజులు కొనుక్కుంటారు, అంకి క్యాప్లు ఇట్లాంటివి కొనుక్కుంటారు. కానీ కెనడాకి వచ్చిన తర్వాత వింటర్ వస్తే మొత్తం సినారియో మొత్తం మారిపోతుంది. బట్టలు డబుల్ లేయర్స్ బట్టలు వేసుకోవడము, స్నో షూ కొనుక్కోవడం, లైక్ జారి పడకుండా ఉండడానికి మంచి గ్రిప్ ఉన్న స్నో షూ కొనుక్కుంటాము, మంచి లావు జాకెట్లు కొనుక్కుంటాము. ఎందుకంటే కెనడా కోల్డ్ కంట్రీ అండ్ వింటర్లో ఇక్కడ స్నో పడుతుంది, -డిగ్రీస్లో టెంపరేచర్కి వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ జనరల్గా మనం పర్సనల్గా తీసుకునే కాషన్స్ వీ కెన్ సే. మరి కార్కి మామూలుగా స్నో పడితే ఎట్లా పడుతుంది అంటే మంచి ఒక ఇంత లేయర్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి. 2023 ఆగస్ట్లో మన కార్ వచ్చింది, 2023 డిసెంబర్ మనకి ఫస్ట్ సీజన్ వింటర్ సీజన్ వస్తుంది అండ్ స్నో పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి రోడ్డు మీద పోతున్నప్పుడు స్కిడ్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో దానికని కెనడాలో వింటర్ టైర్స్ రెగ్యులర్గా మనకి కార్కి ఇచ్చేటప్పుడు వింటర్కి తగ్గట్టు ఇవ్వడు, ఆల్ సీజన్ టైర్స్ అట్లాంటివి ఇస్తారు. సో అవి స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్నోలో. సో మనం ఏం చేస్తామంటే డిసెంబర్లో స్నో టైర్స్, వింటర్ టైర్స్ అని సపరేట్గా ఉంటాయి, వాటిని మనం మార్చుకోవాలి. సో మన కార్కి 8 టైర్లు ఉంటాయి. సమ్మర్లో నడిచే టైర్లు ఒకటి, వింటర్లో నడిచే టైర్లు ఒకటి. ఆ వింటర్ టైర్లు మనం డిసెంబర్ నుంచి జనరల్గా ఏప్రిల్ వరకు వాడుకుంటాం. సో ఏప్రిల్లో మళ్ళీ సమ్మర్ టైర్లు మార్చేసుకుంటాం. 2023 డిసెంబర్ నేను టైర్లు కొందామని డిసైడ్ అయినప్పుడు, జనరల్గా అది ఎప్పుడు ఉంటుంది కావచ్చు, కాస్కోలో డీల్ ఏంటంటే ఇక్కడ కొంటే మీకు ఇన్స్టాలేషన్ చేస్తాము, దాని వారంటీ ఉంటుంది. సో ఎప్పుడు ఆ టైర్స్కి ఏం ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం లైఫ్ టైం అని చెప్పి ఒక డీల్ ఉంది. అందుకని కాస్కోకి వెళ్తే కాస్కోలో ఆ రోజు ఇంకొకటి CABC కార్డ్ ఏదో తీసుకుంటే వాళ్ళు ఏదో డీల్ ఇస్తున్నారు, మొత్తానికి మెంబర్షిప్ ఫ్రీగా రావడం సంథింగ్ జరుగుతుంది. సో నేను మెంబర్షిప్ తీసుకొని అక్కడే కొన్న టైర్లు. సో మొత్తానికి వింటర్ టైర్ల వల్ల కాస్కో మెంబర్షిప్ తీసుకోవాల్సి వచ్చింది. జనరల్ మన టైర్లు 18 ఇంచ్, సో 16 ఇంచ్ టైర్లు తీసుకుందాం డిసైడ్ అయినా. సో టైర్లు 4 సెట్ $856 అయింది. ఎప్పుడైతే డౌన్ సైజ్ అవుతున్నానో ఉన్న రిమ్స్కి నేను వీటిని వేసుకోరాదు ఈ టైర్లని. సో మనం కార్ల కోసం వింటర్ టైర్లు మారుస్తున్నాం కదా, సో వింటర్ టైర్లను డౌన్ సైజ్ చేసినాం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ఉన్న 18 ఇంచ్ వీల్స్, సో దాన్ని 16 ఇంచ్ వీల్స్ చేసుకుని టైర్లు మొన్న కాస్కోలో ఆర్డర్ పెట్టినాం కదా, ఇప్పుడు వీల్స్ దానికి రిమ్ములు మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి 18 ఇంచ్ రిమ్ములు ఉన్నాయి, సో రిమ్ములు కూడా మార్చాలి. కాబట్టి కాస్కో కాదు కెనడియన్ టైర్కి వచ్చినాం, కాస్కోలో లేకుండే. వీల్ అండ్ టైర్ కాంబినేషన్ ఒకసారి ఫిక్స్ చేస్తున్నాను అనుకో, అవి తీసి ఇవి మార్చడం ఈజీ అవుతుంది. ప్రతిసారి రిమ్ నుంచి టైర్ సపరేట్ చేసి అది ఇంకో విమ్కి ఎక్కించి అది కార్కి వేయడం ఎక్కువ డబల్ పని అయింది. కాబట్టి నేను ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాను. హలో, ఎంతండి టైర్లు కావండి? ఏంటి అండి? వీడియో అయితే తీసుకో, ఇది నేను తీసుకొస్తా, నువ్వు డోర్ పట్టుకోవాలి, నువ్వు పట్టుకో. సరే, టైర్లో వీల్స్ తీసుకున్నాము, కొంచెం మళ్ళీ మన ఇంట్లో పెట్టుకున్నాము. ఇంట్లో పెట్టుకోవాలంటే మనది అపార్ట్మెంట్ ఎక్కడ పెట్టుకుంటాం, కింద లాకర్ రూమ్లో పెట్టేసినాం. మళ్ళీ చేంజ్ చేయడానికి కాస్కోలో అపాయింట్మెంట్ ఉందో ఆ రోజు రిమ్స్ తీసుకొని పోయి ఫిక్స్ చేసుకున్నాం. నేను రెండు పట్టుకొని వస్తా, వీడియో తీసుకో. ఓకే ఓకే. సో మన వింటర్ టైర్ ఇన్స్టాలేషన్లో లాస్ట్ స్టెప్ ఇవాళ. ఈరోజు టైర్ చేంజ్కి అపాయింట్మెంట్ ఉంది మనకి కాస్కోలో. టైర్లు అక్కడే కొన్నాము, రైట్. అండ్ దానికి కావాల్సిన రిమ్స్ కావాలనుకున్నాం కదా, సో రిమ్స్ని కెనడియన్ టైర్లో మొన్న కొన్నాను, అవి ఇప్పుడు మళ్ళీ కార్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నా. సో ఇవాటితో మనం టైర్లు వేసుకొని హ్యాపీగా ఎంత స్నోలో అయినా తిరగచ్చు అని అనుకుంటున్నా. హలో, ఏం చేస్తా? బాగుందా? కాకపోతే ఆల్పత్తా అనుకుంటా ఒక్కడికి వచ్చింది కదా, బాగానే ఉంటుంది. శాంపిల్స్ నేను ఈరోజు శాంపిల్స్ ఎందుకు తింటున్నా అంటే, స్టార్ట్ అయ్యేటప్పుడు ఆకలి అయింది, ఇంట్లో ఫుడ్ లేదు, బయట తిందాం అనుకున్నా. ఎంత కాస్కోకి వస్తానం కదా, ఫుడ్కి కదవేముంది అని, లేకపోతే తినపోదు కదా శాంపిల్స్. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు?
శాంపుల్ ఇందాక బాగా అనిపించింది, నేను ఒకటి తెచ్చుకున్నా. ఏం తెచ్చుకుంటే ఏమన్నా? మ్యాపుల్ సిరప్ వేసిస్తారు, బాగుంది మ్యాపుల్ సిరప్. బాగుంది కదా ప్యాన్ కేక్. పదా అక్కడ కూడా ఏదో తెచ్చుకోపోయి. నాకు తెలిసి చికెన్ ఫ్రైడ్ రైస్, నాకు తెలిసి ఈ రోజు తిన్నంత ఫుడ్ కాసుకోవాలా ఎప్పుడు తినలేదు అసలు. ఇందాక ఒక స్టాల్ దూరంగా రావటది, ఏముందని అడిగిపోతే గ్రీన్ టీ ఉంది. గ్రీన్ టీ ఏమైనా కావాలి? మనం ఇచ్చి దాదాపు గంటన్నర అయింది. మధ్యలో ఒకసారి స్టేటస్ చూద్దామని వెళ్తున్నా. ఇంకా కార్ లేదు, అక్కడ ఒకటి కనిపిస్తుంది పార్కింగ్లో, మనదే కావచ్చు. సో అటు చేసిండు, ఇక్కడ పెట్టిండు, మనకి ఇంకా చెప్పలేదు, కాల్ వస్తలేదు ఇంకా. సో అయిపోయింది. ఇప్పుడు పోయి కౌంటర్లో కీ తీసుకొని వెళ్ళిపోవడం. అలా ప్రియాంకని బిల్ చేయమని చెప్తా ఫోన్ చేసి. సో ఇది మనం టైర్ వేసింది ఎక్సైజ్లో. అది అయిపోయింది, కార్ ఆడ పెట్టిండు, వాడు ఫోన్ చేసేది లేదు, ఏం లేదు. ఎప్పుడు అయిపోయిందో. అవునా? మనం ఈడెంత అవుతుంది బిల్లు? కొంత అవసరమైనంత. 544కి ఇచ్చినాము, 76కి అయిపోయింది. మనం 720కి పోయి అడిగితే కానీ మనకు తెలియలే అయిపోయిందని. మొత్తానికి ఇంకా బాగుండేదండి. వాష్ ఇది పట్టుకో ఒకసారి. ఇక నార్మల్ ఏమో టైర్ ఇట్లుంది, ఇది నార్మల్ టైర్ డిజైన్ ఇట్లా స్ట్రైట్ లైన్స్, అది నార్మల్. ఇది వింటర్ ఎట్లుందంటే కొంచెం స్ట్రైట్ లైన్స్ కాకుండా ఇలా జిగ్జాగ్. సీట్లో వదిలిపెట్టి బయలు ఉన్నాయి, ఒకటే ఆ చిన్న 4 ఉన్నాయి. ఇప్పుడు ఏదో వైట్ కలర్ లా ఇక్కడ పెట్టినారు వీళ్ళు. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇవి ఆల్రెడీ 4 ఉన్నాయి లోపల, 4 ఉన్నాయి. ఇది ఒకటి కొత్తగా వచ్చినట్టున్నది. నాకు చలి పెడుతుంటే నీ డిస్కషన్ పెట్టకు, చలి పెడుతుందంటే వీల్ లాక్స్ ఏంటంటే ఇవి ఉంటుంది, మన టైర్లు తీయడానికి ఓపెన్ చేయడానికి వస్తుంటుంది. కొంచెం మన నీ స్పానర్ పెడతా అంటే చూడదు. ఓకే లెట్స్ గో. మొత్తానికి వింటర్ టైర్లు పెట్టేసినావు. 40 కిలోమీటర్ టార్క్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ రమ్మన్నాడు. దీనిపై నీ అభిప్రాయం? ఇప్పుడు గంట కూర్చోమన్నారు అనుకో, అప్పుడు ఉంటుంది. ఇవాళ ఏం శాంపుల్స్ ఉన్నాయో చూసిరాపు. టార్క్ వెరిఫికేషన్ అని ఇప్పుడు చేస్తారు అని చెప్పి మళ్ళీ రమ్మన్నారు. సో మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు 40 కిలోమీటర్ టార్క్ వెరిఫికేషన్ ఈ పేపర్ తీసుకొని పోయి అక్కడ చూపి టైర్ సెంటర్లో వాళ్ళు చేస్తారు. నేను చెప్పిన ఇట్లా టీపీఎంఎస్ ఏదో చూపిస్తుందంటే అది ఇప్పుడు రీసెట్ చేస్తారని ఇప్పుడు చెప్తాను. అదే మనం ముందు చెప్తే ఇంత టెన్షన్ పడకపోదు. ముందంతా అదేదో అలర్ట్ వస్తుంది, మళ్ళీ డీలర్షిప్ పోవాలేమో అని చెప్పి అదంతా టెన్షన్ ఉండే ముందు. అయిపోయిన తర్వాత ఏప్రిల్లో కింద లాకర్లో స్టోర్ చేసుకున్న పాత రెగ్యులర్ టైర్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ టైర్స్ని మన ట్రంక్లో వేసుకొని పోయి కార్లో గుడ్ జాబ్. థ్యాంక్ యూ. 4:30కి అపాయింట్మెంట్, 4:47 అవుతుంది. లేట్ అయినా కానీ తీసుకున్నారు అపాయింట్మెంట్. ఇక్కడ పార్కింగ్ చేస్తాము, టైర్ సెంటర్ పార్కింగ్ అని ఉంటుంది. సో అక్కడ పార్కింగ్ చేసుకుంటాం, వాళ్ళకి కీ ఇచ్చేసి వచ్చేసాం. వాళ్ళు ఏం చేస్తారు, మన నెంబర్ చూసుకొని కార్ చూసుకొని తీసుకొని పోయి ఇక్కడ మన బ్యాక్ ట్రంక్లో ఉన్న టైర్లు తీసి అందులో వేసుకుంటాం. మళ్ళీ ట్రంక్లో వేరే టైర్లు పెట్టేసి ఇచ్చేస్తారు. మనకి 1 అవర్ తర్వాత రమ్మన్నారు. 1 అవర్ ఇక్కడే ఇంకా కాసుకోవాలనే టైం పాస్ చేస్తాం. క్యాజువల్గా 1 అవర్ అయింది కదా, అయ్యిందా లేదా చూద్దామని ఇటు వచ్చిన. వచ్చేసరికి మంచిగా అప్పుడే బండి తీసి ఇట్లా పోతుంది, అక్కడ పెడుతుంది. అయిపోయింది. ట్రంక్లో కార్ అదే ఉండదు, పడతాయి కానీ స్టఫ్ కదా. స్నో టైర్లో దీంట్లో వేసిండు, మన రెగ్యులర్ టైర్లు వేసి ప్యాక్ ఇచ్చేసిండు. ఇప్పుడు ఏప్రిల్లో స్నో పడాలి, అప్పుడు ఉంటుంది మనకు. ఇంత కష్టపడి ఇవన్నీ చేపిస్తాయి. ఈసారి సీజన్లో స్నో లేదు అంతగా,
అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మేబీ చాలామంది మేనేజ్ చేసారు, అసలు మార్చకుండా కూడా మేనేజ్ చేసి ఉంటారు. కాకపోతే ఇక మనము మార్చినాం కాబట్టి ఇంకా మార్చి ఏప్రిల్ వరకు నుంచి ఏప్రిల్లో మళ్ళీ నేను స్విచ్ బ్యాక్ టు నా రెగ్యులర్ టైర్స్ అయినా. సో ఇది జూన్లో చేస్తున్నాను నేను వీడియో. అప్పటి నుంచి చేయాలి అని చెప్పి అసలు కుదరలేదు వీడియో ఒక కంపైల్ చేయడానికి. ఆ రోజు తీసినా కానీ అది కూడా ఒక వ్లాగ్ లాగా చేయలేదని అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ లాకర్లో ఆ పాత టైర్లను స్టోర్ చేసేసి మళ్ళీ రెగ్యులర్ టైర్లన్నీ తిరుగుతున్నాం ఇప్పుడు సమ్మర్లో.